రాజకీయ నాయకుల కుట్రలతో హైందవ సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తూ హైందవ దేవాలయాల ఆస్తులను రాబడిని ఇతర మతాల అభివృద్ధికి దుర్వినియోగం చేస్తున్నారని ఏకం సనాతన్ భారత్ దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజీవ్ షా, నరేంద్ర కుమార్ చతుర్వేదేలు ఆరోపించారు. దేవాలయాలు, మఠాలపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉండాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. కాశ్మీర్లోని పురాతన సూర్య దేవాలయం, మార్తండ్ ఆలయం, మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి, కాశీ, వారణాసిలోని జ్ఞానవాసి తీర్థక్షేత్రాన్ని తక్షణమే పునఃస్థాపన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60 స్థానాలలో ఏకం సనాతన్ భారత్ దళ్ పోటీ చేస్తుందన్న స్పష్టం చేశారు. సనాతన హిందూ దేశమైన భారతదేశంలో హిందువులకు గతంలో కాంగ్రెస్, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాలలో న్యాయం జరగలేదన్నారు. బీజేపీ హిందువులమని ప్రగల్భాలు పలుకుతూ మైనార్టీలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలకు అన్ని సంక్షేమ పథకాలతో పాటు రాజకీయ పదవులను కట్టబెట్టిందన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పూజా కార్యక్రమం సనాతన హిందువుల పద్ధతి ప్రకారం జరగలేదన్నారు. దాంట్లో ఈ మందిర్ది స్టార్టింగ్ నుంచి బారీదార్ సమాజ్ అని జనరేషన్స్ చాలా ఇయర్స్తోనే వీళ్ళు మందిర్కి టేక్ కేర్ చేస్తుంది. 1986లో ఇండియన్ గవర్నమెంట్ దానికి టేక్ ఓవర్ చేసి మొత్తం సత్యానాశ చేసిన దానికి మందిర్కి మొత్తం అది ఆరానే దానికి తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఇది మాది ఏం డిమాండ్ ఉన్నాయంటే ఇది మొత్తం మందిర్ది కంట్రోల్ బారీదార్ సమాజ్కి మళ్ళీ వాపస్ ఇచ్చి అది పాతకాలం దానికి ఆరా మందిర్ది వైష్ణవదేవిది ఇంపార్టెన్స్ దానికి మళ్ళీ రావాలి. ఇట్లనే ఇదే మనకు స్టార్టింగ్ ఫౌండేషన్ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం భారతదేశంలో ఒక మందిర్ ముక్తి ఆందోళన స్టార్ట్ అవుతాయి. గవర్నమెంట్ కంట్రోల్ నుంచి అన్ని టెంపుల్స్ తీసేయాలి. ఏ టెంపుల్కి ఆ మేనేజ్మెంటే మేనేజ్ చేయాలి. ఒక్క మస్జిద్కి, ఒక్క చర్చ్కి ఎవరికి గవర్నమెంట్ కంట్రోల్ లేదు. మళ్ళీ ఎందుకు మన హిందూస్ మందిర్కి వాళ్ళు కంట్రోల్ చేయాలి. అన్ని పైసలు దోచుకొని అన్ని గవర్నమెంట్ ట్రెజరీలో పోయి హిందూస్కి బెనిఫిట్లో ఒక్క పైసా కూడా వస్తలేదు. తిరుపతి టెంపుల్లో ఇంత పైసలు వస్తాయి, శ్రీనాథ్జీ టెంపుల్ నాథ్వారాలో ఇంత పైసలు వస్తాయి, కానీ హిందూ సనాతన్కి ఒక్క పైసా కూడా యూజ్ చేస్తలేరు. ఏదేదో ఫాల్తూ స్కీమ్స్కి అంతా వెళ్ళిపోతాయి. అదే మన మందిర్ స్టార్టింగ్ వేదిక్ కాలంలో మన మొత్తం స్ట్రెంగ్త్. తిరుమల తిరుపతి దేవస్థానంలో 300 crores రెవెన్యూ జనరేట్ అయింది. ఆ 300 crores 86 crores వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు, 46 crores క్రిస్టియానిటీకి ఇచ్చారు గవర్నమెంట్. మన సొంత గుడికి ఆ కార్యకర్తలకి ఓన్లీ 12 crores. సో ఎంత మనకు తప్పు చేస్తున్నారు ఈ అన్ని గవర్నమెంట్, స్టేట్ కానీ సెంటర్ కానీ అన్నీ ఇదే విధంగా పని చేస్తున్నారు. కానీ మా డిమాండ్ ఒకటే, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసేయాలి. అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ 1976లో ప్రతి గవర్నమెంట్ 5 years తర్వాత ఎవరికి అధికారం లేదు కంట్రోల్ చేయాలి. ఎండోమెంట్ అది కంపల్సరీ రిమూవ్ చేయాలి, అది చేస్తలేదు ఎవరు. సో మన టెంపుల్స్ కండిషన్ చాలా బ్యాడ్ ఉన్నాయి. మన సెకండ్ అయోధ్య భద్రాచలం అక్కడ చూడండి ఒకసారి, చాలా వరెస్ట్ కండిషన్ అక్కడ. సో అందుకని మేము ఈ ఆందోళన చేస్తున్నాను. ఫస్ట్ మన శ్రీ గణేష్ ఆందోళన అంటే మాతా వైష్ణోదేవి టెంపుల్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత అన్ని పెద్ద పెద్ద టెంపుల్ వస్తాయి, లాస్ట్లో రామేశ్వరంలో వెళ్తున్నాం మేము. సో ఇది ఆల్ ఇండియా అజిటేషన్ మనది. సో ఇది నేను మా అధ్యక్ష